వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. 2025 కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నట్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త సంవత్సరంలో పేదల సంక్షేమానికి మరిన్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు మరింతగా ప్రజలకు చేరువయ్యేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి దేవదేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం దేశానికే గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరానికి ముగింపు కలుపుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్న శుభ సందర్భంలో చిత్తూరు ప్రజలకు, మా దుర్గానగర్ కాలనీ వాసులకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే కొత్త సంవత్సరంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో కొత్త పుత్తలు దొక్కాలని, మరింతగా ప్రపంచ యవనిక మీద భారతదేశ యవనిక మీద ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామిగా నిలవాలని, వ్యాపారంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, మౌలిక సదుపాయాలు కల్పన రంగంలో, అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలని, ఒక భారీ ఎత్తున ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలన్నిటికీ కూడా అనూహ్య స్పందన రావటం, ప్రజల్లో వెల్లివిరిసిన ఆనందాలు, వీటన్నిటి సాక్షిభూతంగా చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడివడిగా పోయిన 5 సంవత్సరాలు కోల్పోయినటువంటి తన ప్రభావాన్ని, తన ప్రభను తిరిగి సంతరించుకునే విధంగా ముందుకు పోవటం అందరికీ ఆమోదయోగం, సంతోషకరం. మా చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు పట్టణం, మా చిత్తూరు జిల్లా ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి చేరాలని, ముఖ్యమంత్రి సొంత జిల్లా అవటం, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా నుంచి అనేక పరిశ్రమలు వచ్చి మా జీవనోపాధి మెరుగుపరిచి, పోయిన 5 సంవత్సరాల్లో చిత్తూరు ప్రజలు కోల్పోయినటువంటి వేలాది ఉపాధి అవకాశాలన్నింటినీ కూడా తిరిగి దక్కించుకునే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. చిత్తూరుని అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్తున్నటువంటి మా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారికి, మా ఎంపీ శ్రీ దగ్గమళ్ళ ప్రసాదరావు గారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, దీపం పథకం ద్వారా మా ప్రభుత్వం కొన్ని వేల మంది ఇళ్లలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తూ ఉంది. త్వరలోనే సోలార్ విద్యుతీకరణ ఇళ్ల మీద స్వశక్తితో మా సోదరులంతా కూడా ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా ముందుకు పోయేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాం. ఆర్థికంగా బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది. ఎన్నో ఇటువంటి ఫ్యాక్టరీలు వచ్చి పెద్ద స్థాయిన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి 4 సంవత్సరాల ప్రజా ఆశీర్వాదం ఇలాగే కొనసాగాలని, పోయిన పాలకులు చేసినటువంటి దుష్ట పాలన నుంచి బయటకు వచ్చేటువంటి విధంగా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రజలకు, యువకులకు, మహిళలకు, కర్షకులకు, కార్మికులకు, విద్యార్థులకు, సమాజంలో ఉండే ప్రతి వర్గాన్ని కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.